యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. We once again welcome all our dear viewers to the practical session on overcoming life. మనోరంజన్ తర్వాత మిగిలిన వారందరికీ కూడా we really thank them for building such a beautiful platform so that we can come around the word of God. దేవుని యొక్క వాక్యంలోంచి విజయవంతమైన జీవితం ఎలా పొందాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గత వారము మనము we have seen the three inabilities of man to come into an overcoming life. మానవుడు ఒక విశ్వాసి విజయవంతమైన జీవితంలోనికి రావడానికి తన సత్తువ సామర్థ్యం తన సారం సరిపోని 3 కోణాలు మనం చూస్తూ వచ్చాం, 3 చేతగానితనాలు చూస్తూ వచ్చాం. ఈ వారము విల్ ట్రై టు లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ టు 3 provisions that God has provided so that we can come into an overcoming life. విజయవంతమైన జీవితంలోనికి రావడానికి ప్రభు ప్రతి విశ్వాసికి రక్షించబడిన దినమే ఇస్తా వచ్చిన 3 సదుపాయాలని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ స్టడీస్ అన్నిట్లో మీరు వినవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఏ ఒక్కదాన్ని మీరు మిస్ అయినా ఆ లింక్ మీకు అర్థం కాదు. కాబట్టి డైరెక్ట్గా ఈ మెసేజ్ వింటే మీకు అర్థం కాదేమో. ఫస్ట్ ఇన్ఎబిలిటీస్, ఆ తర్వాత ఇది ప్రావిజన్స్. సరే, దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ప్రావిజన్స్ ఓ మాట చదువుకొని ఆ తర్వాత ముందుకెళ్దాం. వద్దాము రోమిల్కి రాస్తా వచ్చిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. Romans chapter 8 and verse 37. Knowing all these things, we are more than conquerors through him who loved us. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఎట్లా పొందుతున్నాం? ప్రభు ఏదన్నా ఇదిగో మీకు ఇది చేస్తున్నా, మీకు అది చేస్తున్నా, మీరు ఇది అవుతారు, మీరు అది అవుతారు అని ప్రభు ఏదన్నా చెబితే దాన్ని చేయడానికి ఆయన ఏదో ఒక మాధ్యమాన్ని వాడుతూ ఉంటాడు. హీ యూజెస్ సమ్ మీడియం టు బీ ఏబుల్ టు అకంప్లిష్ ద ప్రామిస్, ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక కావచ్చు, వాగ్దానం కావచ్చు, దేవుని యొక్క పని కావచ్చు, దాన్ని నెరవేర్చడానికి ఒక సదుపాయాన్ని వాడతాడు. ఉదాహరణకి యేసు ప్రభువారు 5,000 మంది పురుషులు, లెక్కకు మించిన స్త్రీలు, పిల్లల్ని పోషించడానికి ఆయన ఒక మాధ్యమాన్ని, ఒక పిల్లోడి దగ్గర ఉంటున్న రొట్టెని వాడుతూ వచ్చాడు. మనకి రక్షణ ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా త్రూ జీసస్ క్రైస్ట్. అట్లానే మన జీవితంలో గాడ్ యూజెస్ ప్రావిజన్స్. దేవుడు ఈ వనరుల్ని, దేవుడి సదుపాయాల్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ వస్తాడు. God is the one who provides these provisions. You cannot produce something. మనం చేతగాని వారం. విజయవంతమైన జీవితం మన అణువులో లేదు, విజయవంతమైన జీవితం మన నైజంలో లేదు, విజయవంతమైన జీవితం మన యొక్క శక్తిలో లేదు, మన యొక్క సామర్థ్యంలో లేదు, మన క్రమశిక్షణలో లేదు, లేకపోతే మనం ఏదో చేస్తే వచ్చేది కాదు. ఇది బయటది. దిస్ ఇస్ నథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ. సో దిస్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ విత్ యువర్ ఇన్నేట్ నేచర్ ఆర్ విత్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, అండ్ టు ప్రొడ్యూస్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, యూ నీడ్ ఎన్ అవుట్ సైడ్ రిసోర్స్. నీ లోపల ఉండేది కాదు. విజయవంతమైన జీవితం అంటే ప్రభులాగా ఉండడం. ఓవర్కమింగ్ లైఫ్ అంటే ఏంటో ముందు ఆ మాటని చెప్పి ముందుకెళ్తాను. ఓవర్కమింగ్ లైఫ్ అంటే యేసు ప్రభులాగా ప్రతిస్పందించడం, యేసు ప్రభులాగా వ్యవహరించడం, యేసు ప్రభువు లాగా మనము మన జీవితాలలో ప్రతిదానికి మనము జీవించడము, మనము అలాంటి దృక్పథముతో ఉండడం. దట్ ఈస్ ఓవర్కమింగ్ లైఫ్. విజయవంతమైన జీవితం అంటే డూయింగ్ రైట్, నాట్ డూయింగ్ రాంగ్ కాదు. నో. మంచి చేయడం, చెడు చేయకపోవడం విజయవంతమైన జీవితం కాదు. నీ సొంత శక్తితో నువ్వు మంచి చేస్తే దేవుడు దాన్ని స్వనీతి అని కొట్టేస్తాడు. నీ బలహీనతతో నువ్వు పడిపోతే దేవుడు దాన్ని పాపం అని కొట్టేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నీ స్వంత శక్తితో నువ్వు మంచి చేస్తే దేవుడు అది స్వనీతి అని కొట్టేస్తాడు. నీ యొక్క బలహీనతతో నువ్వు పాపం చేస్తే దేవుడు ఓడిపోయావు అని కొట్టేస్తాడు. మరి చేయాల్సిందేంటి అని అంటే
ఆయన సదుపాయాలని వాడి, ఆయన ఇచ్చిన సదుపాయాలని ఉపయోగించి, దానితో ఎప్పుడైతే నువ్వు ఏం చేస్తావో అది విజయవంతమైన జీవితమే. వాట్ ఎవర్ యు డూ with either your weakness or your strength is a defeated life. Whatever you do with his provision is overcoming life. చాలా సింపుల్ డిఫరెన్స్. ఇది ఏం చేస్తున్నావా కాదు, దేనితో చేస్తున్నావా అనేది ప్రాముఖ్యం. ఉదాహరణకి, ఒకవేళ ఒక భిక్షగాడు వచ్చి భిక్షం అడుక్కునేటప్పుడు ఒకళ్ళు నేను ఇవ్వను పో అన్నారు అంటే అది నిర్లక్ష్యత లేకపోతే ఆ జాగ్రత్త ఏదో కారణం బట్టి అన్నాడు, దయ చూపించలేదు అనుకొని ఆ బిచ్చగాడి దృష్టికి వీళ్ళు చెడ్డోళ్ళు. ఇంకోళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పేడ తీసుకొని అలుకుతూ ఉంటున్నారు ఇంటి ముందు. పేడ తీసుకొని ఇంటి ముందు ఎప్పుడైతే అలుకుతూ ఉంటున్నారో ఆ బిచ్చగాడు వచ్చి అడిగినప్పుడు వీళ్ళు చాలా ప్రేమగా ఇప్పుడే తెస్తానయ్య గారు మీకు అని చెప్పి ఆ పేడ చేతులతోనే అన్నం తీసుకొని వచ్చి ఇచ్చారనుకో, ఈ భిక్షగాడు ఎవరిని ఎక్కువ తిట్టుకుంటాడు? ఇవ్వని వాళ్ళనా లేకపోతే పేడ చేతులతో ఇచ్చిన వాళ్ళనా? గ్యారంటీగా పేడ చేతులతో ఇచ్చిన వారినే. ఎందుకు అనంటే ప్రేమ చూపించినట్టు చూపించారు, కానీ మురికి చేతులతో ఇచ్చారు. ప్రియుడా, నువ్వు నీ స్వంత నైజంతో పనిచేస్తే మొదటోళ్ళలాగా ఉంటావు, బలహీనంగా పాపం చేస్తావు. నువ్వు నీ స్వంత శక్తితో గనక పనిచేస్తే, నీ స్వంత భక్తితో గనక నువ్వు పనిచేస్తే, నీ స్వంత సామర్థ్యంతో గనక నువ్వు పనిచేస్తే నువ్వు పేడ చేతులతో భక్తి చేసినట్టు. బోత్ ఆర్ డిఫీటెడ్ లైఫ్. ఏం చేస్తున్నావు ప్రాముఖ్యం కాదు, ఎట్లా చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ప్రియుడా, దేవుడిచ్చిన సదుపాయాల్లో మొదటి సదుపాయం పరిశుద్ధాత్మ దేవుడు. ఏ రోజైతే మనం రక్షించబడతా వచ్చామో ఆ రోజే బైబిల్ చెప్తా ఉంటున్న మాట. ఎఫెసీయులకి రాస్తా వచ్చిన పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం. ఎఫెసీయులకి రాస్తా వచ్చిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు. And you also were included in Christ when you heard the word of truth, the gospel of your salvation. Having believed, you were marked in him with a seal, the promised Holy Spirit, who is a deposit guaranteeing our inheritance until the redemption of those who are God's possession to the praise of his glory. పరిశుద్ధాత్మ దేవుడు అనే సంచకరువు అనే అడ్వాన్స్ని దేవుడు నీకు ఇస్తా వచ్చాడు. నువ్వు ఏ క్షణం రక్షించబడతా వచ్చావు అదే క్షణాన ఈ 3 సదుపాయాలు కూడా దేవుడు నీకు ఇచ్చేశాడు. దట్ డే ఇట్ సెల్ఫ్ గాడ్ హెస్ గివెన్ యూ దిస్ 3 provisions that have within themselves the complete capacity and the sturdity and the focus, the locus, the substance of overcoming life. విజయవంతమైన జీవితం యొక్క పరిపూర్ణమైన సారమును ఈ 3 సదుపాయాల లోపల ఆల్రెడీ దేవుడు పెట్టి ఈ 3టిని నువ్వు రక్షించబడిన దినమున నీకు ఇచ్చేశాడు. దే ఆర్ ఆల్రెడీ గివెన్. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏం లే, వాటిని ఉపయోగించి వాటి మీద ఆధారపడి వాటి మీద ఆనుకొని వాటిని ఉపయోగించడం, ఇంతే నువ్వు చేయాల్సింది. దీని మించి నువ్వు ఏం చేయనవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ యూ నీడ్ టు ఎంజాయ్, యూ నీడ్ టు ఎంట్రస్ట్, యూ నీడ్ టు లీన్ అపాన్, యూ నీడ్ టు ఎన్గల్ఫ్ ఇన్ టు దీస్ 3 provisions. అంతే. దాని మీద ఆనుకోవాలి, దాని మీద ఆధారపడాలి, దానిలో నిలబడాలి, అంతే. కాబట్టి మొదటి సదుపాయం పరిశుద్ధాత్మ దేవుడు, ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు మన హృదయాల్లో పెడతా వచ్చాడు, మన ఆత్మల్లో పెడతా వచ్చాడు. ఏ రోజైతే నువ్వు మారుమనసు పొందుతా వచ్చావో అదే రోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు ముద్రించబడతా వచ్చావు. యు బీన్ సీల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనలో ఎంత సామర్థ్యం ఉందంటే ఆయన పాపం చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం ఏంటి తెలుసా? పాపం చేయకుండా ఉండడం గొప్ప కాదు, ఎలాంటి వాడినైనా తన ఆధీనంలోనికి వస్తే పాపము చేయకుండా ఆపగలడు. The holiness of the Holy Spirit is not defined because the Holy Spirit does not sin when tempted, but the holiness of the Holy Spirit is defined that he has the capacity to keep a sinful man in a sinful environment completely holy when he is under the control of the blessed Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో ఉంటే ఎంత పాపినన్నా పాపం చేయకుండా ఆపడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధత యొక్క సామర్థ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే లియోనార్డో రావెన్హిల్ ఒక అద్భుతమైన మాట చెప్తా వచ్చాడు. ద గ్రేటెస్ట్ మిరకల్ ఈస్ దట్ గాడ్, ద హోలీ గాడ్, టేక్స్ అ సిన్ఫుల్ మ్యాన్ out of a sinful world, makes him holy and puts him back into the sinful world and yet keeps him holy. గత వారం కూడా ఇదే మాట చెప్తా వచ్చాను.
ఈ ప్రపంచంలో అతి పెద్ద అద్భుతం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుణ్ణి పాపపు ప్రపంచం నుంచి బయటకి తీసి ఆ పాపపు ప్రపంచం నుంచి బయటకి తీసిన ఈ మానవుణ్ణి పరిశుద్ధపరిచి మరలా పాపపు ప్రపంచంలో పెట్టి పాపం చేయకుండా కాపాడగలడు. పరిశుద్ధాత్మ దేవుని పని. అందుకనే యూదా 24 చెప్తా ఉంటున్నమాట, తొట్టిల్లకుండా మనలను కాపాడడానికి తన మహిమ ఏట నిర్దోషులుగా ఆనందముతో మనం నిలబెట్టడానికి. ప్రియుడా, పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మీద నువ్వు ఆధారపడితే పాపములో పడకుండా ఆయన ఆపగలడు, పాపాన్ని చేయకుండా ఆయన అరికట్టగలడు. ఆ లెవెల్ ఏంటంటే నువ్వు పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళావా లేదా, అంతే తేడా. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు పాపం చేసిన ప్రతిసారి నీ శక్తి మీద ఆధారపడ్డావు. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు పాపం చేసిన ప్రతిసారి, నువ్వు పడిపోయిన ప్రతిసారి నువ్వు నీ శక్తి మీద ఆధారపడ్డావు. నువ్వు గెలిచిన ప్రతిసారి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా తన శక్తిని ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. దట్స్ ద డిఫరెన్స్. Whenever you have fallen, it can be even self-righteousness or it can be sin. Whenever you have fallen, you have trusted on your own strength, and that's weakness. Whenever you have not fallen, it was the power of the blessed Holy Spirit. నువ్వు పడలేదు అంటే కారణం పరిశుద్ధాత్మ దేవుని శక్తి. నువ్వు పడ్డావు అంటే కారణం అది నీ బలహీనత. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు. ఆయన పాపం చేయలేడు ప్రియుడా, ఆయన పాపం చేయడం రాదు. అంతేకాదు, ఆయన చేతిలో అప్పగించిన దాన్ని ఆయన కాపాడే సామర్థ్యం ఆయనకుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నీ లోపల ఉంటున్న పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో, అంతే. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, అన్న లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సరే ఒప్పుకుంటాను, ఆయన కంట్రోల్ ఎట్లా ఇవ్వాలి? ప్రతి ఒక్కరికి పనిచేయడానికి ఒక వాతావరణం కావాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇలా వాక్యం చెప్తున్నా అంటే నాకు లైట్లు కావాలి, ఒక ఫోన్ కావాలి, జూమ్ యాప్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. అంటే ఈ వాతావరణంలో ఈ టెక్నాలజీలో నేను మాట్లాడగలను. ఇప్పుడు వంట చేయాలి అని అంటే గ్యాస్ సిలిండర్తో ఒక వేడి వాతావరణం కావాలి. ఒకవేళ ఒక వ్యక్తి, ఒక కవి కవితని రాయాలి అని అంటే ఒక కామ్ వాతావరణంలో ఒక పెన్ను, ఒక పేపర్ వాతావరణం కావాలి. అంటే ఈ వాతావరణం బట్టి ఒక వ్యక్తి ఫ్రీడమ్గా పనిచేస్తాడు. అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఫ్రీగా నీ లోపల పనిచేసి నిన్ను కంట్రోల్లో తీసుకోవాలి, ఆయన నీ జీవితం జీవించాలి అని అంటే ఆయనకు ఒక వాతావరణం కావాలి. ఆ వాతావరణమే గలతీయులు రాస్తా వచ్చిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో చూస్తూ రావచ్చు. ఆత్మ ఫలం ఏమనదుగా ప్రేమ, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, పేషెన్స్, గుడ్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ ఈ 9 ఆత్మఫలం. ఈ 9 ఆత్మఫలం అంటే ఏమనుకుంటున్నావు? ఈ 9 ఆత్మఫలం పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రీగా పనిచేయగలిగిన వాతావరణము, ఫ్రీగా పనిచేయగలుగుతూ వచ్చిన వాతావరణం. ఆయన నీ లోపల ఉన్నాడు, కానీ ఆయన పని చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి వాతావరణం అవసరం. కాబట్టి ఈ వాతావరణాన్ని నువ్వు ఇష్టపడాలి, ఈ వాతావరణాన్ని నువ్వు కోరుకోవాలి, ఈ వాతావరణాన్ని నువ్వు ప్రభా నాకు ఈ వాతావరణమును నేను సృష్టించడానికి సాయం చేయి అని ఆ వాతావరణాన్ని, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వాతావరణం, ప్రేమ వాతావరణం. ఒకవేళ ఒక వ్యక్తితో ర్యాష్గా మాట్లాడామనుకో, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అయ్యో ఈ వాతావరణం నేను పనిచేసే వాతావరణం కాదు కదా అని చెప్పి ఆయనకు మౌనం అయిపోయి కార్నర్కి వెళ్ళిపోయి కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు. నువ్వు ఒకవేళ ఒక వ్యక్తితో చాలా చాలా జెంటిల్నెస్ లేకుండా చాలా కఠినంగా అరిసావనుకో, వెంటనే ఆయన అబ్బో నేను పనిచేసే వాతావరణం కాదు. ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు అనుకో, నేను పనిచేసే వాతావరణం కాదు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇవి తర్వాత డిసిప్లిన్స్లో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. పరిశుద్ధాత్మ దేవుడిని ఉపయోగించడం నేర్చుకోవాలి. ఆయన మన లోపల ఉన్నాడు. ఆఖరికి యేసు ప్రభువారి విజయవంతమైన జీవితానికి గల కారణం, రహస్యం ఏంటి తెలుసా? యేసు ప్రభువారు తన స్వభావంలో లోపం లేదు. యేసు ప్రభువారి స్వభావంలో ఒక్క కొరత కూడా లేదు. యేసు ప్రభువారు తాను తన శక్తితోనే పరిశుద్ధంగా ఉండగలడు, కానీ లేడు.
పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే ఆయన శోధనకి వెళ్ళక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు కనిపించేటట్టు ఆయన మీదకి వచ్చారు. అంటే దాని అర్థం అంతకంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభులో లేరా అంటే తప్పు. ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మ దేవుని వల్ల అవుతా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల ఉంటా వచ్చారు. కానీ ప్రాముఖ్యంగా ఈ పిక్టోరియల్గా అంటే కంటికి కనిపించేటట్టు ఒక ఆకారం, పావురపు ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీద ఎందుకు దిగి వచ్చారంటే ఈ ఆకారంలో దిగి రావడం బట్టి ఇట్ వాజ్ అ విజిబుల్ కమింగ్ డౌన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆన్ టు ద పర్సన్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఇది కంటికి కనిపించేటట్టు యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చాడు వెంటనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనాల నుంచి మనం చూస్తూ వచ్చినట్లయితే ఆత్మ చేత శోధనలోనికి నడిపించబడతా వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడైతే శోధనలోనికి తీసుకొని వెళ్తారో, ఆయన ఎప్పుడైతే వెన్ హీ ఈస్ టేకింగ్ ఓవర్, ఆయన ఎప్పుడైతే శిరసత్వం వహిస్తూ ఉంటున్నాడు, ఆయన ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటున్నాడో, నిజముగా యేసు ప్రభువారు ఆ ఎడారి లోపలికి వెళ్ళిన తర్వాత సైతాను గురించి రాయబడుతూ ఉంటున్న మాట చాలా చాలా విచిత్రమైన మాట. వద్దాము లూకా సువార్తకి. లూకా సువార్త యేసు ప్రభువారి శోధనల గురించి 4వ అధ్యాయము 13వ వచనం. When the devil had finished all this tempting, he left him until an opportune time. అంటే సైతాను దగ్గర ఎన్ని శోధనలు ఉన్నాయో అన్నీ వాడేశాడంటే యేసు ప్రభు. 3 రాశారు, కానీ ఆ దినాన్న 3 శోధనలే కాదు, 40 రోజులు దివారాత్రులు శోధించాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దగ్గర ఎన్ని శోధనలు ఉంటాయో అన్నీ వాడేశాడు సైతాన్. కానీ యేసుప్రభు ఒక్క దాంట్లో కూడా పడలేదు. ఎందుకు పడలేదు తెలుసా? ఆయన తన నైజం మీద ఆధారపడితే పడేవాడు కాదు, కానీ నీకు నాకు విజయవంతమైన జీవితం అంటే ఏంటో నేర్పించడానికి ఆయన తన నైజం మీద ఆధారపడలేదు. జీసస్ నెవర్ వన్స్ డిపెండెడ్ ఆన్ హిస్ డివైన్ నేచర్ టు ఓవర్కమ్ సిన్. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ డిపెండెడ్ దెన్ దట్ వాజ్ సిన్ ఫర్ జీసస్. యేసు ప్రభువారు తన దైవత్వం మీద, తన దైవికమైన శక్తుల మీద, తన దైవికమైన వ్యక్తిత్వం మీద పాపం చేయకుండా ఉండడానికి ఒక్కసారి కూడా ఆధారపడలేదు. ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డాడు. నిజంగా ఒకసారి ఆలోచించు, ఆయనలో సామర్థ్యం ఉంది, కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డాడు. మనది చాలా ఈజీ కదా, మనకు సామర్థ్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. యేసుప్రభు చాలా కష్టం, ఉండి కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి, మనకి లేక పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శోధన డైరెక్ట్గా దురాత్మలు కాదు, డైరెక్ట్గా లోకం కాదు, డైరెక్ట్గా ఇంకా చుట్టూ వాతావరణం, డైరెక్ట్గా సైతానే శోధనలు తెస్తున్నాడంటే దిస్ ఈజ్ ఎవ్రీ టెంప్టేషన్ టు ద పవర్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం. ప్రతి శోధన దాని ఎంత పవర్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చి తగిలింది. డైరెక్ట్గా సైతాన్ నుంచి వస్తాను, ఒక్క శోధనకు కూడా పడలేదు. ఎందుకు పడలేదు తెలుసా? ఎందుకు పడలేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం మీద ఆధారపడతా వచ్చాడు కాబట్టి పడలేదు. ఈరోజు మేబీ విజయవంతమైన జీవితం అంటే నేనేదో చేయాలి, ఒక ప్రొసీజర్ చేయాలి, ఒక కార్యాన్ని చేయాలి, ఒక విధానాన్ని చేయాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని చెప్పి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా చేయాలి. కాదు ప్రియుడా, కాదు. హీఈస్ అ పర్సన్, ద లివింగ్ హోలీ స్పిరిట్, ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్, వన్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్ ఈజ్ అ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ధన్యకరమైన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని నీ జీవితంలో కంఫర్టబుల్గా పెట్టు, ఆయన ఆధీనంలో ఉండు, ఆయన ఏం మాట్లాడితే అది విధేయత చూపించు. అదే విజయవంతమైన జీవితం, అంతే, దాని మించి ఏం లేదు. సో సింపుల్. విజయవంతమైన జీవితం అంటే ఏం లేదు, ఆయన ఏం చెప్తాడో దాన్ని చేయి, అంతే. ఆయన లోపల చెబుతూ ఉంటాడు, పరిస్థితులన్నిటినీ తిప్పుతూ ఉంటాడు, ఈ సలహా ఈ టైంలో ఇచ్చేయి, ఈ టైంలో ఇచ్చేయి. యెహోషువ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రతి యుద్ధం గెలిచాడు, ఒక్క యుద్ధం ఓడిపోయాడు. ఎందుకు ఆయి యుద్ధం ఓడిపోయాడు తెలుసా? ఆయికి పంపించి ఏం చెప్తారో మీరు చూడండి, ఏమనిపిస్తుంది మీకు అంటే, జనం అన్నారు ఇది చిన్నూరు, దీనికి 2-3 వేల మంది సరిపోతారు అని అంటే, సరే 3,000 మంది పోనీ అని చెప్పి ఓడిపోయారు. ఎందుకు అని అంటే, ఒకటి పాపం వాళ్ళ దగ్గర ఉండింది, రెండవది వాళ్ళ సొంత మెదడు ఉపయోగిస్తూ వచ్చారు. విజయవంతమైన జీవితంలో
మంచా చెడ్డా లెక్క కాదు. నీ మెదడుతో నువ్వేం చేస్తావో, నీ శక్తితో నువ్వేం చేస్తావో, నీ నైజంతో నువ్వేం చేస్తావో, అది మంచిదైనా, అది వాక్యానుసారమైందైనా, అది అది బహుశా కరెక్ట్ పనైనా కావచ్చు, దేవుని దృష్టికి ఓడిపోయిన జీవితమే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుని అధీనంలోనూ ఉండాలి, ఆయన నడిపించాలి. అందుకనే దోస్ హు ఆర్ లెడ్ బై ది హోలీ స్పిరిట్ ఆర్ గివెన్ ద పవర్ టు బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతా వచ్చారో వాళ్ళు దేవుని పిల్లలు అనబడదురు. కాబట్టి మొదటి వనరు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మన జీవితాన్ని ఆయన జీవించాలనుకుంటున్నాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ఆయన ఆధీనంలో వదిలేసాయి. హీ విల్ హ్యాండిల్ ఇట్. విజయవంతమైన జీవితం అంటే ఆయన హ్యాండిల్ చేయాలి అంతే. నువ్వు హ్యాండిల్ చేస్తే యూ కెనాట్. రెండవ సదుపాయం, పరిశుద్ధాత్మ దేవుడు అంతా అని అనేశారు కదన్నా, మంచిదే. మరి మళ్ళీ ఇంకా రెండో సదుపాయం ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా నీ జీవితంలో ఉన్న ఫలాన్ని అలా పనిచేయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలంటే ఆయనకు ఒక పరికరం కావాలి. ఏం పరికరం కావాలి? వాక్యము అనే పరికరం కావాలి. వద్దాము యోహాను సువార్తకి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు రానయుంటున్న ఆ కాలంలో ఆయన చేయబోతున్న ఆ అద్భుతమైన పరిచర్య గురించి ఈ మాట చెప్తా ఉంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు. All this I have spoken while still with you, but the Counselor, the Holy Spirit, whom the Father will send in my name, will teach you all things and will remind you of everything I have said to you. నేను మీతో ఏదైతే చెబుతా వచ్చానో వాటన్నిటినీ మీకు గుర్తు చేస్తారు. He will not mind you, he will remind you. ఆయన నీకు చెబుతాడో కాదో నీకు గుర్తు చేస్తాడంటే ఏంటి? అంతకుముందు విన్న వాటిల్ని మరలా నూతనంగా నీ మనసుకి తీసుకొని రావడం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి ఆయనకు కావలసిన సరుకు ఏంటంటే దేవుని వాక్యము. It is the word of God that is the tool the Holy Spirit uses in order to operate upon your life. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం లేకుండా పనిచేయడు. అది ఎలాగుందంటే, ఒక వంట ఆయనని ఇంటికి పిలిపించి, బాబు వంట చేసేసే అంటే, సరే సార్ చేసేస్తా. ఆయనకు సామగ్రి ఏమి ఇవ్వకుండా ఉట్టి డేక్షాలు ఇచ్చి వంట చేయమంటే సాయంకాలం వచ్చేటప్పటికి ఖాళీ డేక్షాలు ఉంటాయి. ఎందుకంటే సామాన్లు ఇవ్వలే కదా సార్ నేను చేయడానికి. ఈనాడు ఆ సామగ్రి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఇవ్వగలుగుతా ఉంటున్నామా? ఆర్ వి ఏబుల్ టు గివ్ దాట్ టూల్ టు ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మదేవుడు నీ లోపలుంచిన వాక్యాన్ని ఉపయోగించి ఆయన పని చేస్తాడు. అందుకనే ఇది యేసు ప్రభువారి శోధన జయించిన విధానమును మనం చూస్తా రావచ్చు. యేసు ప్రభువారు విజయవంతమైన జీవితం నుంచే మాట్లాడుతున్నాం అన్నీ. జీసస్ ఓవర్కేమ్ బై డిపెండెన్స్ అపాన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డాడు. అదే ఆయన విజయవంతమైన జీవితం. ఆయన ఎట్లా నడిపిస్తే, ఏం మాట్లాడమంటే, ఎట్లా ఉండమంటే, ఏం చేయమంటాడు, ఏం చేయొద్దు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో వదిలేశాడు అంతే. విజయవంతమైన జీవితం అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. బాగా గుర్తుపెట్టుకో, ఓవర్కమింగ్ లైఫ్ ఈజ్ ద వర్క్ దట్ ద హోలీ స్పిరిట్ గాడ్ డస్. ఆయన ఒకవేళ నీలో చేస్తే నువ్వు విజయవంతమైన జీవితం. ఆయన ఒకవేళ ఒక పుస్తకంలో చేస్తే పుస్తకం విజయవంతమైన జీవితం. ఆయన ఒకవేళ చెట్టులో చేస్తే చెట్టు విజయవంతమైన జీవితం. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎస్పెషలీ ఇన్ ఎ రిడీమ్డ్ సోల్. అంటే ఉదాహరణకు చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు అలా పనిచేయడు, చెట్ల మీద వస్తువుల్లో పనిచేయడు. హీ వర్క్స్ ఇన్ బార్న్ అగైన్ పీపుల్. కాబట్టి మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడు, రెండవది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఉపయోగించే ఆయన నీకు విజయం ఇస్తాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో శత్రువు శోధిస్తూ ఉంటున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఈయనని యేసు ప్రభువారిని నడిపిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని నడిపిస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు ఏమనాలి? నేను ఈ పని చేయను. ఎందుకు చేయను అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అందుకని చేయను అని అనాలి కదా. కానీ యేసుప్రభు ఆ మాట అనలే. యేసుప్రభు అనే మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుతా ఉంటున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము
3-4 వచనాలు. The tempter came to him and said, if you are the son of God, tell these stones to become bread. Jesus answered, it is written, man does not live on bread alone, but by every word that comes from the mouth of God. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపిస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు అంతకుముందే చదువుకున్న, అంతకుముందే నేర్చుకున్న, అంతకుముందే ధ్యానించిన, అంతకుముందే అనుభవించుకున్న, అంతకుముందే హృదయంలో దాచిపెట్టుకున్న వాక్యాన్ని ఉపయోగించి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుకు విజయవంతమైన జీవితం ఇస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలంటే ఆయనకు సరుకు అవసరం. ఆదికాండం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమిని సిద్ధపరిచాడు దేవుని పని కొరకు. అయితే ఆయన సిద్ధపాటు పని జరగలేదు. ఆయన సిద్ధపరిచిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ చీకటి భూమిని సిద్ధపరుస్తూ వచ్చాడు, ఈ నిరాకారమైన భూమిని సిద్ధపరుస్తూ వచ్చాడు, ఈ శూన్యమైన భూమిని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ యొక్క ఈ నీళ్ళ మీద ఆయన అల్లాడుతా ఈ నీళ్ళని ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన సిద్ధపరుస్తూ వచ్చిన తర్వాత ఏమీ సృష్టి జరగలేదు. సృష్టి ఎందుకు జరగలేదంటే ఉట్టి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తే కాదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన ఈ వాతావరణంలో దేవుని వాక్యము రావాలి. అందుకనే ఆయన 2వ వచనంలో సిద్ధపరిస్తే 3వ వచనంలో అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేవుడు వెలుగు కలగమనగా వెలుగు కలిగింది. ఉట్టి వెలుగు కలగమనగా వెలుగు కలగలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిస్తే పని జరగలేదు, ఉట్టి వాక్యం వస్తే పని జరగలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన భూమి మీద వాక్యం వచ్చినప్పుడు వాక్యం కార్యాన్ని సాధిస్తూ వచ్చింది. The word can never work outside of the prepared ground by the Holy Spirit. And just the Holy Spirit prepared ground cannot achieve anything without the release of God's word. So the ground prepared by the Holy Spirit, when the word sits upon it, that is where the power of God is released. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన భూమి నీ హృదయంలో ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నాడు, ఆయన చెప్పిన మాటను వింటున్నావు, ఆయన నీ జీవితంలో బలంగా పనిచేస్తున్నాడు, ఆయన నీ జీవితంలో అధికారంతో పనిచేస్తున్నాడు, ఆయన నీ జీవితంలో ప్రభావంతో పనిచేస్తున్నాడు, ఆయన నీ జీవితంలో ఎంతో శక్తితో పనిచేస్తూ ఉంటున్నాడు. పని చేస్తూ ఉంటున్న సమయంలో వాక్యాన్ని నువ్వెప్పుడైతే తీసుకుంటావో, నువ్వు లోపల పెట్టే వాక్యాన్ని, నువ్వు జీర్ణించుకునే వాక్యాన్ని, నువ్వు అర్థం చేసుకునే వాక్యాన్ని, నువ్వు లోపలికి ఇమిడ్చుకునే వాక్యాన్ని, ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని తీసుకొని వాక్యము ద్వారా పనిచేస్తాడు. సంసోను కూడా 1000 మందిని చంపడానికి గాడిద దేవుడ ఎముక అవసరం పడతా వచ్చింది. సంసోను కూడా ఫిలిస్తీన్ని చంపడానికి 2 స్తంభాలు అవసరం పడతా వచ్చాయి. ప్రియుడా, ఈ దినాన్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్ ఆయన నీ లోపల ఉన్నాడేమో, ఆయన ఫ్రీడమ్గా పనిచేస్తున్నాడేమో, అయితే ఆయనకు వాక్యం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రీగా నీ జీవితంలో స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంటున్నప్పుడు నువ్వెప్పుడైతే ఆయనకి వాక్యం ఇస్తావో ఒక యోధుని చేతిలో కత్తి పెట్టినట్టే. అందుకనే ఎఫెసీయులకి రాస్తా వచ్చే పత్రిక 6వ అధ్యాయం చెప్తా ఉంటుంది, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని వాక్యం అనేది ఆత్మ ఖడ్గం. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ ఏలుతా విజయం కొరకు ఆయన ఫ్రీగా సంచరిస్తూ ఉంటున్నప్పుడు ఆయనకి గనక వాక్యం ఇచ్చేవరకు యోధుని చేతిలో కత్తి పెట్టినట్టే. ఎంత యోధుడికైనా హీ నీడ్స్ అ టూల్. ఈనాడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా సంచరిస్తున్నాడు, చాలా మంచిది. వాక్యాన్ని ఇస్తున్నాము ఆయన పనిచేయడానికి. విజయవంతమైన జీవితం అంటే ఏంలే, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఉపయోగించడం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి ఆయనకు వాక్యం ఇవ్వడం, అంతే. అన్న 2 బాగున్నాయన్నా, మళ్ళీ 3 అన్నారు ఏంటన్నా, మళ్ళీ 3 ఎందుకు కావాలా? మనం మనుషులం కదా, అంత సులువుగా పరిశుద్ధాత్మ దేవునికి అధికారం ఇవ్వము, అంత సులువుగా వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ దేవునికి అందించాం. అందుకనే 3వ సదుపాయం ఏంటో, నువ్వు విజయవంతమైన జీవితంలోకి రావాలంటే గ్యారంటీగా నీకు 3వ సదుపాయం అవసరం. ఏంటి తెలుసా? అది లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. Then he said to them all, if anyone would come after me, he must deny himself and take up his cross daily and follow me. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలి. సిలువ విజయవంతమైన జీవితంలో నువ్వు ఉన్నావా లేదా అనేది నీకు రుజువు చేస్తుంది. అంటే సిలువ ఎందుకు కావాలి, ఏంటి సిలువ అని అంటే ప్రాక్టికల్గా దేవుడు పెట్టే ప్రాబ్లమ్స్.
పరిశుద్ధాత్మ దేవునికి స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు నీకు వచ్చే సమస్యలు, వాక్యాన్ని నీ జీవితంలో జీర్ణం చేసుకోవడానికి నీకు వస్తున్న కష్టాలు, నీకు వస్తున్న ఇబ్బందులు, నీకు వస్తున్న అవమానాలు, నీకు వస్తున్న అనారోగ్యతలు, నీకు వస్తున్న ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, నీకు వస్తున్న కుటుంబ సమస్యలు, నీకు వస్తున్న ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ సిలువలు. సిలువ అంటే ఏదో ఎక్కడి నుంచో సపరేట్గా వస్తుందని ఎప్పుడు ఆలోచించదు. సిలువ అంటే నువ్వు రక్షించబడిన వెంటనే ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సఫరింగ్, ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ డిసిప్లిన్, ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రషింగ్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ personalized, customized for your life, so that the Holy Spirit God can freely work, and so that the tool of God's word can freely dwell. ప్రియుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో స్వేచ్ఛగా పనిచేయడానికి, వాక్యము ఆయనకి ఒక ఆయుధముగా, ఒక పనిముట్టుగా ఆయనకి ఇవ్వడానికి, నీ జీవితానికి కరెక్ట్గా నీ కోసం పర్సనల్గా దేవుడు ఒక సిలువను తయారు చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు సిలువని మోయమని చెప్పట్లే. యేసు ప్రభు తన సిలువను తాను మోసేస్తూ వచ్చాడు. నీకొక సిలువ ఉంది. ఆ సిలువ, యేసు ప్రభు మోసిన సిలువ, యేసు ప్రభుకు పర్సనలైజ్ సిలువ, లోక పాపముల సిలువ అది. కానీ నీ సిలువ పర్సనలైజ్డ్, నీకు సిలువ, దట్ ఈస్ యోర్ క్రాస్, నీకు సంబంధించిన సిలువ. ఈ సిలువని నువ్వు మోయాలి. ఈ సిలువను ఎప్పుడైతే నువ్వు మోస్తావు, చాలాసార్లు లైఫ్ ఆఫ్ సఫరింగ్ మనకి ఇష్టం లేదు. దేవుడు అనుమతిచ్చే బాధలు మనకి ఇష్టం లేదు. దేవుడు అనుమతిచ్చే శ్రమలు మనకి ఇష్టం లేదు. మనం ప్రభా నేను విజయవంతమైన జీవితం కావాలిగా, నాకు శ్రమలొద్దు. ప్రియుడను బాగా గమనించు. ఇశ్రాయేలు ప్రజలు చరిత్ర తీసుకోండి, భక్తుల చరిత్ర తీసుకోండి, ఎవరి చరిత్రని తీసుకోండి, వాళ్ళ జీవితాలలో శ్రమలు, భయంకరమైన ఒత్తిడిలు ఉన్నప్పుడు పాపం చేసిన తక్కువ. ప్రభు అనుమతి ఇచ్చే శ్రమలు, నీ పాపం బట్టి వచ్చే శ్రమల గురించి మాట్లాడలే. the sufferings that God allows out of his goodness, దేవుడు నిర్ణయించే, దేవుడు తన జ్ఞానములో తన సంకల్పం చొప్పున అనుమతి ఇచ్చిన శ్రమలు నిన్ను పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడేటట్టు, వాక్యం మీద ఆనుకునేటట్టు చేస్తాయి. సో ఈ మూడు ఇంటర్లింక్డ్. పరిశుద్ధాత్మ దేవుడు గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తాడు. ఆ గ్రౌండ్ మీద నువ్వు నిలబడతావు. నిలబడిన తర్వాత ఇప్పుడు వాక్యము అనే వనరు, పనిముట్టుని నీకు ఇస్తాడు. వాక్యం అనే పనిముట్టుతో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుపై విజయవంతమైన జీవితం వస్తుంది. కానీ రెండు జరగాలంటే క్రియాపూర్వకంగా, సహజ తోలు నైజముతో మన స్వభావ సిద్ధమైన మన బ్రెయిన్, మన ఫీలింగ్స్, మన కంఫర్ట్ని ప్రేమించే స్వభావం, నాకు నేను కనపడాలి అని ప్రేమించే మన అహాన్ని ప్రేమించే స్వభావము, మనల్ని మనం చూపించుకోవాలి అనుకునే ఆ నైజము, లేకపోతే మనకు నచ్చినట్టు బ్రతకాలి, ఇండిపెండెంట్గా బ్రతకాలి అనే ఆ నైజముతో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం పనిచేయదు. కాబట్టి ఈ నైజాన్ని కంట్రోల్లో పెట్టడానికి సిలువనిస్తాడు. సిలువ అంటే సహజంగా దేవుడు మానవ జీవితంలో సహజంగా అనుమతించే శ్రమలు. తడి నేల మీద నడుస్తున్నావు, పడ్డావు, అదొక శ్రమ ప్రభు అనుమతించాడు. అది సహజంగా వచ్చే శ్రమలు. కొన్నిసార్లు అనారోగ్యతలు, కొన్నిసార్లు యాక్సిడెంట్లు, న్యాచురల్ సఫరింగ్స్, అన్యాచురల్ సఫరింగ్స్, సూపర్ న్యాచురల్ సఫరింగ్స్. సహజ బాధలు, సహజము కాని బాధలు, మానవాతీతమైన బాధలు. యోబులో ఈ మూడు చూడొచ్చు. దొంగలు వచ్చి తీసుకొని పోయారు, సహజంగా జరిగేది. గాలొచ్చి ఇల్లు కింద పడిపోయింది, అన్యాచురల్ సఫరింగ్, అంటే సహజంగా జరిగేది కాదు. తన మీద ఒకేసారి కాళ్ళ నుంచి తల వరకు భయంకరమైన మందు పనిచేయని రోగం వచ్చింది. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ సఫరింగ్. ప్రభు కొన్నిసార్లు ఇట్లాంటి శ్రమలు మనకు యేసు ప్రభుకు కూడా అనుమతించాడు. అందుకనే యేసు ప్రభు వారు ఈ విజయవంతమైన జీవితం, అంటే ఈ ఎపిసోడ్లో దీని గురించి మాత్రం మాట్లాడుతున్నాం కాబట్టి, యేసు ప్రభుకి ఆ క్షణంలో ఉంటున్న సిలువ ఏంటి తెలుసా? ఎడారి ఉపవాసం. ఎడారి, క్రూర మృగాలు. మార్క్స్ వార్త చెప్తే ఆయన క్రూర మృగాల మధ్యలో ఉంటా వచ్చాడు. క్రూర మృగాలు, ఎడారి, ఉపవాసం. దిస్ వాజ్ ది సఫరింగ్ దట్ గాడ్ ప్రిపేర్డ్. దేవుడు సిద్ధపరిచిన శ్రమలు. ఇప్పుడు ఈ మూడు కలిపి చెప్తా.
యేసుప్రభు వారు విజయవంతమైన జీవితం. సైతాన్ డైరెక్ట్గా వచ్చి వాడి దగ్గర ఉంటున్న శోధనలు అన్నీ వాడిన యేసుప్రభు ఎందుకు పడలేదు? ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డాడు. 2, ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభులో ఆల్రెడీ ఉన్న వాక్యాన్ని తీసుకొని ఆయన వాడుతున్నాడు. 3, ఇదంతా శ్రమ, సిలువ అనే భూమి మీద జరుగుతుంది. ద గ్రౌండ్ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ సఫరింగ్, క్రాస్. ద పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద టూల్ ఎంప్లాయిడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సిలువ అనే భూమిపై పరిశుద్ధాత్మ అనే శక్తి, వాక్యం అనే పరికరాన్ని ఉపయోగించడం విజయవంతమైన జీవితం. డన్, అంతే. ఇదే విజయవంతమైన జీవితం. ఈ 3 అద్భుతమైన వనరుల్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ 3 ఏ ఒక్కటి వాడకపోయినా వర్కౌట్ అవ్వదు. ఎందుకు తెలుసా? నువ్వు సిలువని మోయకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నీ లోపలికి ఆహ్వానించాలనుకున్న నీ శరీరం రానివ్వదు. సిలువ నీ శరీరాన్ని వంచి ఈ ఇద్దరిని లోపలికి రానిస్తాడు. సరే, వితౌట్ ద క్రాస్ దీస్ 2 కెనాట్ ఎంటర్ యువర్ లైఫ్ or cannot freely work in your life. On the ground of the cross, the Holy Spirit God is handicapped without word. కాబట్టి 3 శ్రమ అనే వాతావరణం, శోధనలనే వాతావరణం, రోగాలనే వాతావరణం. అంటే ఇది నువ్వు తెచ్చుకోని అవసరం లే. సి, డోంట్ ట్రై టు మేక్ యువర్ క్రాస్. బైబిల్ ఎక్కడ మేకింగ్ క్రాస్ గురించి మాట్లాడలే. బైబిల్ స్పీక్స్ అబౌట్ టేకింగ్ క్రాస్. Bible doesn't speak about making crosses. It is his work to make crosses. It is your work to take crosses. సిలువను చేసే పని దేవుడిది, మోసే పని నీది. కాబట్టి నువ్వు అనవసరంగా శ్రమలు ఏదో శ్రమలు తెచ్చుకోవాలి. నువ్వు జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడిని, వాక్యాన్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఆ సిలువ నీకు అర్థమైపోతూ ఉంటుంది. నువ్వు వచ్చిన సహజ జీవితాన్ని మోసుకుంటూ వెళ్ళిపో. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఫలంతో మోసుకుంటూ వెళ్ళిపో, అంతే. ముగిస్తా వచ్చిన 3 వనరులు, 3 బ్యూటిఫుల్ ప్రావిజన్స్. ఈ 3 నెమ్మదిగా ఇవ్వడు. నువ్వు రక్షించబడిన రోజే వాక్యానికి తెరుస్తాడు, ఆత్మనికి ఇస్తాడు, సిల్వర్నికి రెడీగా పెడతాడు. నువ్వు చేయాల్సింది సిలువను ఎత్తుకొని ఆత్మ చెప్పిన మాటని వింటా, వాక్యాన్ని ఆత్మకి ఇస్తూ ఉంటే అద్భుతమైన విజయవంతం. యూ క్యాన్ నాట్ సిన్ when you are carrying the cross, when the Spirit of God is leading you with the abundance of word that is in your heart. సిలువని మోస్తా, నీ హృదయంలో వాక్యం సమృద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు వాడి నిన్ను నడిపించేటప్పుడు నువ్వు పాపం చేయలేవని చెప్పట్లే, ఆ సామర్థ్యం పనిచేయదు, చెయ్యవు. 3 అద్భుతమైన వనరులు, 3 ప్రావిజన్స్. పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యము, సిలువ. 3 ప్రావిజన్స్. ద హోలీ స్పిరిట్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ పర్సనలైజ్డ్ క్రాస్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.